దర్శకుడు సాయిలు కంపాటి, రాజు వెడ్స్ రాంబాయి, సినిమా కథను చిన్నప్పుడు విన్న ఓ వాస్తవ ఘటన ఆధారంగా రాసుకున్నానని తెలిపారు. ఇది పరువు హత్యకు దగ్గరగా ఉండే ప్రేమ కథ అని, అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతుందని వెల్లడించారు. 2004లో జరిగిన ఓ వాస్తవ ఘటన గురించి నా చిన్నప్పుడు విన్నాను. ఆ నేపథ్యంలో రాజు వెడ్స్ రాంబాయి కథ రాసుకున్నాను. ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు. కాని, అలాంటిదే. ప్రేమికులకు ఏం జరిగింది అనేది మాత్రం తెరపైనే చూడాలి అని డైరెక్టర్ సాయిలు కంపాటి తెలిపారు. అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టన్ ఫిలిమ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్స్పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీవాసు ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సాయిలు కనాటి విలేకరులతో మాట్లాడుతూ, డైరెక్టర్స్ వేణు ఊడుగుల, శ్రీకాంత్ అడ్డాలగార్ల దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను. వేణు ఊడుగుల అన్నకు నేను చెప్పిన రాజు వెడ్స్ రాంబాయి కథ నచ్చడంతో దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఈటీవీ విన్ వాళ్లు కూడా మా ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు. ఈ సినిమా అవుట్పుట్ చూసి వేణు అన్న, బన్నీ వాసు, వంశీ నంద్యాటిగార్లు సంతోషించారు. మా కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. అందుకే ఈ నెల 21న ఎక్కువ సినిమాలు విడుదలవుతున్నా ఒత్తిడిగా భావించడం లేదు. నా తదుపరి సినిమాకి చర్చలు జరుగుతున్నాయి. వేణు అన్న ఓ నిర్మాతగా ఉంటారు. ఆ ప్రాజెక్ట్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. దర్శకుడు సాయిలు కంపాటి తమ సినిమా కంటెంట్పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. పెద్ద సినిమాలు ఉన్నా తమకు ఒత్తిడి లేదని తెలిపారు. వేణు ఊడుగుల నిర్మాణంలో తదుపరి ప్రాజెక్ట్ త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.